Hello everyone, I am Veena Puppala, AMFI registered mutual fund distributor, founder and CEO of Multi-Arts V-Growth. సో ఈ వీడియోలో అయితే నేను మీకు క్లియర్గా ఓవర్ నైట్ ఫండ్స్ అంటే ఏంటి, ఆ ఫండ్స్లో ఎవరు ఇన్వెస్ట్ చేయాలి, ఇన్వెస్ట్ చేస్తే వచ్చే అడ్వాంటేజ్ ఏంటి అనే కాన్సెప్ట్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో అయితే లాస్ట్ దాకా చూడండి. అండ్ మీరు కనుక ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే డెఫినెట్గా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి. బికాజ్ 1000 టార్గెట్ అయితే పెట్టుకున్నాం. యాజ్ ఆఫ్ టుడే నేను రికార్డ్ చేసినప్పుడు 974 మెంబర్స్ అయితే సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో 26 మెంబర్స్ చేసినట్టయితే 1000 మార్క్ని రీచ్ అవ్వచ్చు. అండ్ వితౌట్ యువర్ సపోర్ట్ అదైతే పాసిబుల్ అవ్వదు. సో కమింగ్ టు ద టాపిక్ ఓవర్ నైట్ ఫండ్స్. సో నేను బేసికల్గా నా వీడియోస్ ఎవరికి హెల్ప్ అవుతాయంటే, మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తూ లేదంటే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్స్ చేయాలనుకుంటున్న బిగినర్స్కి నా వీడియోస్ అయితే హెల్ప్ అవుతాయి. అండ్ మ్యూచువల్ ఫండ్స్లో వచ్చే చేంజెస్ బేస్డ్ అపాన్ ద మార్కెట్ అనే కాన్సెప్ట్ కూడా నేను వీడియోస్ చేశాను. అండ్ మ్యూచువల్ ఫండ్స్ ఫర్ బిగినర్స్ అనే ప్లేలిస్ట్ చేశాను. మీరైతే అందులో ఉన్న వీడియోస్ అన్ని చూసినట్టయితే మీకు ఓవరాల్గా మ్యూచువల్ ఫండ్ ఫంక్షన్స్ ఏంటి, టెక్నికల్ వర్డ్స్ అన్నీ కూడా మీకు అర్థమవుతాయి. ఓకే, సో కమింగ్ టు ద టాపిక్ ఓవర్ నైట్ ఫండ్స్. అసలు ఏంటి ఓవర్ నైట్ ఫండ్స్ అంటే, మనం వన్ డే ఈ పర్టికులర్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే వాటిని ఓవర్ నైట్ ఫండ్స్ అంటారండి. సో ఈ ఓవర్ నైట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల వచ్చే అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఇవి లో రిస్క్ ఫండ్స్, వెరీ వెరీ లో రిస్క్ ఫండ్స్. మీరు వన్ డే కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు అంటే ఇంక ఊహించుకోండి. సో వీటి పర్ఫార్మెన్స్ నేను ఓవరాల్గా ఒక డేటా అయితే తీసుకున్నాను. ఏమేమి ఓవర్ నైట్ ఫండ్స్ ఉన్నాయి, నేను మెయిన్లీ ఐఎమ్ అఫీషియల్ పార్ట్నర్ విత్ ఎసెట్ ప్లస్, అందులో ఏమేమి ఓవర్ నైట్ ఫండ్స్ ఉన్నాయి. అండ్ లుకింగ్ ఫార్వర్డ్ లైక్ ఏంజల్ వన్ వాళ్ళతో కూడా అఫీషియల్ పార్ట్నర్ అవ్వడానికి నేను కన్సిడర్ చేస్తున్నాను. సో ఫ్యూచర్లో ఏంజల్ వన్ అండ్ ఎసెట్ ప్లస్ ఈ రెండు పోర్టల్స్ లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరైతే ఎక్స్ప్లోర్ అవ్వచ్చు ఫండ్స్ అన్నిటిని, ఇన్వెస్ట్మెంట్స్ కాదు, మెయిన్లీ ఎక్స్ప్లోర్ అవ్వండి. ఓకే, సో ఇప్పుడు ఓవర్ నైట్ ఫండ్స్. అసలు ఏంటి ఓవర్ నైట్ ఫండ్స్ అంటే, మనం వన్ డే ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి. ఇవి ఎఫ్డి లాగానే వర్క్ అవుతాయి. సో మ్యూచువల్ ఫండ్స్లో చాలా టైప్స్ ఉన్నాయండి. సో నేను మీకు టైప్స్ కూడా చెప్పాలి, అసలు ఏమేం ఫండ్స్ ఉన్నాయి అనుకుంటే, సో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫండ్స్ ఉన్నాయి. ఎవ్రీ ఫండ్కి ఒక పర్పస్ ఉంటుంది అనమాట. మెయిన్లీ ఇప్పుడు నేను మీకు లిస్ట్ ఆఫ్ ద ఫండ్స్ చూస్తే ఫ్లెక్సీ క్యాప్, లార్జ్ క్యాప్, వాల్యూ, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, లార్జ్ అండ్ మిడ్ క్యాప్, మల్టీ క్యాప్, డివిడెంట్ ఈల్డ్ ఫండ్స్ ఉన్నాయి. ఫోకస్డ్, ట్యాక్స్ సేవింగ్, లార్జ్ క్యాప్, డైనమిక్ ఎసెట్ ఎలొకేషన్ ఆర్ బ్యాలెన్స్డ్ ఫండ్స్ ఉన్నాయి. మల్టీ ఎసెట్ ఉన్నాయి. సో మల్టీ క్యాప్ కాకుండా మల్టీ ఎసెట్ కూడా ఉన్నాయి. సో అగ్రెసివ్ హైబ్రిడ్, కన్జర్వేటివ్ హైబ్రిడ్, ఈక్విటీ సేవింగ్, కమోడిటీస్ అంటే గోల్డ్, సిల్వర్, క్రూడ్ ఆయిల్ ఇవన్నీ వస్తాయి అందులో. అండ్ ఇంటర్నేషనల్ ఫండ్స్ కూడా ఉన్నాయి మనకి. ఆపర్చునిటీస్ ఉన్నాయి, అల్ట్రా షార్ట్ టర్మ్ ఫండ్స్ ఉన్నాయి, లిక్విడ్ ఫండ్స్ ఉన్నాయి, ఆర్బిట్రాజ్ ఫండ్స్ ఉన్నాయి, బ్యాంకింగ్ అండ్ పిఎస్యూ ఫండ్స్ ఉన్నాయి, కార్పొరేట్ బాండ్స్ ఉన్నాయి, ఓవర్ నైట్ ఫండ్స్ ఉన్నాయి, ఇన్కమ్ ప్లస్ ఆర్బిట్రాజ్ ఫండ్స్, ఓకే, ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ ఫండ్ కేటగిరీస్ నేను మీకు చెప్పింది. సో అప్రాక్సిమేట్లీ నేను ఎగ్జాక్ట్ నెంబర్ మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చెప్పడానికి ట్రై చేస్తున్నాను. అండ్ ఇన్ క్లియర్గా ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో మీకు ఫండ్స్, ఆ ఫండ్స్ ఒక్కొక్క ఫండ్ గురించి ఒక్కొక్క వీడియో చేయాలన్న థాట్ ఉంది. సో అప్రాక్సిమేట్గా మనకు ఒక 20-25 వీడియోస్ దాకా అయితే రావచ్చు అన్ని ఫండ్స్ కలిపి. సో ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఫండ్ గురించి చెప్తాను. ఈరోజు మెయిన్లీ ఓవర్ నైట్ ఫండ్స్ చెప్దాం అనుకుంటున్నాను. సో ఓవర్ నైట్ ఫండ్స్ అంటే ఏంటంటే, మనం మన అమౌంట్ని ఎఫ్డీలో పెట్టడానికి బదులుగా ఇందులో పెట్టుకోవచ్చు. ఓకే, జస్ట్ పార్క్ యువర్ మనీ, సేవింగ్ అకౌంట్లో డబ్బులు పెట్టడానికన్నా మీరు ఈ ఓవర్ నైట్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్స్ అయితే చేసుకోవచ్చు. సో ఇన్వెస్ట్మెంట్స్ ఎలా ఫంక్షన్, ఇన్వెస్ట్మెంట్స్ మీద వచ్చిన ఇన్కమ్కి ఏదైతే మీకు ప్రాఫిట్ వస్తుంది కదా, దానికి ఎఫ్డీ ఎలా అయితే మీకు ట్యాక్సేషన్ ఉంటుందో, ఎఫ్డీ సిమిలర్ ఎఫ్డీ ట్యాక్సేషనే వీటికి కూడా ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే, మనం ఇంకొంచెం లెవరేజ్ లైక్ మీకు ఎక్స్ప్లోర్ అవ్వడానికి కానీ ఫండ్స్, డిఫరెంట్ ఫండ్స్ని ఎక్స్ప్లోర్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది. అండ్ మల్టిపుల్ కేటగిరీ ఆఫ్ ఫండ్స్ ఉంటాయి. మనకి బ్యాంక్స్ చూస్తే ఎఫ్డి కానీ ఆర్డీ కానీ సేఫెస్ట్ వే ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ మాత్రమే ఉంటాయి. ఇందులో నేను మీకు చెప్పాను కదండి ఇందాక లిస్ట్. సో ఆ లిస్ట్లో అన్ని ఫండ్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఫండ్ పర్పస్ ఒక్కొక్కటి ఉంటుంది అనమాట. సో మీ పర్పస్, మీ డ్యూరేషన్, మీ రిస్క్ అపెటైట్ ఇవన్నీ చూసుకొని మీరు మ్యూచువల్ ఫండ్స్లో అయితే ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. సో ఈ ఓవర్ నైట్ ఫండ్స్ గురించి నేను మీకు ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, మెయిన్లీ మనకి 37 ఓవర్ నైట్ ఫండ్స్ ఉన్నాయి నేను హోల్డ్ చేసిన పోర్టల్లో, ఇంకా ఎక్కువైనా ఉండొచ్చు. సో ఈ పర్టికులర్ పోర్టల్ ఏదైతే మనకి నేను యూజ్ చేస్తున్నానో ఆ పోర్టల్లో అయితే మనకి 37 ఓవర్ నైట్ ఫండ్స్ ఉన్నాయి. సో ఓవర్ నైట్ ఫండ్స్లో కూడా డిఫరెంట్ ఏఎంసీస్ ప్రొవైడ్ చేస్తున్నాయి ఓవర్ నైట్ ఫండ్స్ని. అండ్ మెయిన్లీ కొన్ని పర్టికులర్ ఫండ్ కంపెనీలు, ఏఎంసీ కంపెనీలు అయితే ఎస్ఐపి లేదు అందులో.
సో ఇది వెరీ లో రిస్క్ ఎపటైట్ చూసినట్టయితే ఇది లో రిస్క్ ఫండ్, అంటే మీకు ఎలాంటి రిస్క్ ఉండదు. దట్ మీన్స్ ఈక్విటీలో అయితే ఇన్వెస్ట్ చేయరు. సో నేను మీకు లిస్ట్ ఒకసారి ఒక డిస్ప్లే అయిన 10 ఏఎంసీ కంపెనీస్ చదువుతాను. సో బజాజ్ ఫినాన్స్ ఓవర్ నైట్ ఫండ్స్ ఉన్నాయండి, ఎల్ఎన్టీ ఓవర్ నైట్ ఫండ్స్ ఉన్నాయి, యూటీఐ ఓవర్ నైట్ ఫండ్స్ ఉన్నాయి, హెచ్డిఎఫ్సి ఓవర్ నైట్ ఫండ్స్ ఉన్నాయి, ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఓవర్ నైట్ ఫండ్స్ ఉన్నాయి, ఎస్బీఐ ఓవర్ నైట్ ఫండ్స్ ఉన్నాయి, ఐసిఐసిఐ ఓవర్ నైట్ ఫండ్స్ ఉన్నాయి, నిపోన్ ఓవర్ నైట్ ఫండ్స్ ఉన్నాయి. ఇలాగా ఒక 37 డిఫరెంట్ టైప్ ఆఫ్ ఏఎంసీ కంపెనీస్ నుంచి ఓవర్ నైట్ ఫండ్స్ అయితే ఉన్నాయి. సో ఓవరాల్గా నేను యావరేజ్ రిటర్న్స్ నేను మీకు చూస్తే ఇందులో ఎలా ఉందంటే 10 ఇయర్స్కి గాను 5.34% కొన్ని ఫండ్స్ పర్ఫామ్ చేసినాయి, 7 ఇయర్స్కి గాను 5.7% పర్ఫామ్ చేసినాయి, 3 ఇయర్స్కి అయితే ఓవరాల్గా నేను అక్కడ చూసినట్టయితే మనకి ఏదైతే డేటా ఉందో ఆ డేటాలో 3 ఇయర్స్కి చూసినట్టయితే అందులో మనకి 6% అయితే పర్ఫామ్ చేసాయి. అన్ని ఫండ్స్ 3 ఇయర్స్కి మాత్రమే బాగా పర్ఫామ్ చేసాయి, 1 ఇయర్కి బాగా పర్ఫామ్ చేయలేదు, 3 ఇయర్కి 1% అయితే డిఫరెన్స్ ఉంది. సో ఓవరాల్గా పర్ఫార్మెన్స్ చూసుకున్నట్టయితే పాస్ట్ 1 ఇయర్ పర్ఫార్మెన్స్ 5.41%, 32, 34, 36, 39 ఇలాగైతే మనకి రిటర్న్స్ ఇస్తున్నాయి. విచ్ ఈజ్ అప్రాక్సిమేట్గా ఎఫ్డి రేంజే అనుకోవచ్చు. ఇది ఫిక్స్డ్ డిపాజిట్లో మీకు ఎంతైతే రిటర్న్స్ వస్తాయి, ఓవర్ నైట్ ఫండ్స్లో కూడా అంతే రిటర్న్స్ వస్తాయి, స్టేబుల్. ఇది వచ్చేసి మీరు డెట్ మీద పెడుతున్నారు ఇన్వెస్ట్మెంట్. సో డెట్ మీద పెడుతున్నారు కాబట్టి ఆబ్వియస్గా ఈక్విటీ లేదు కాబట్టి మనకి పర్ఫార్మెన్స్ తక్కువ ఉంటుంది, రిస్క్ తక్కువ ఉంటుంది, రిటర్న్స్ కూడా తక్కువ ఉంటాయి. సో అండ్ మెయిన్లీ మీరు ఇక్కడ కన్సిడర్ చేయాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే 3 ఇయర్స్కి మాత్రమే ఈ ఫండ్స్ చాలా బాగా పర్ఫామ్ చేస్తాయి. 6.25, 6.18, 6.22, 6.22 ఇలాగా అప్రాక్సిమేట్గా 6.616 నుంచి 6.25 దాకా పర్ఫామ్ అయితే చేసాయి. అన్ని ఫండ్స్ మ్యాక్సిమం అంతే ఉన్నాయి. ఓకే, సో మీరు ఈ ఓవర్ నైట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటే జస్ట్ సేవింగ్ అకౌంట్లో ఉంటే మనకేం రాదు, ఇది కూడా రాదు. 1,00,000 ఉంది, మీకు ఒక 4-5 డేస్ ఆగి కావాలనుకుంటే ఇందులోకి మూవ్ చేస్తే 200, 300 మీకు ప్రాఫిట్ వస్తుంది. ఓకే, మళ్ళీ మీకు ఇమీడియట్ 10 డేస్, 20 డేస్, 1 మంత్లో కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసి ఇప్పుడు అస్తమానం మీ యాప్స్లో ఎఫ్డి చేసి రిటర్న్స్ తీసుకుంటూ ఉంటారు కదండి, ఇది కూడా సిమిలర్. ఇది ఇంకా ఈజీ వే టు ఇన్వెస్ట్ అనమాట. ఇంకా మల్టిపుల్ స్విచ్చింగ్, ఇప్పుడు మీకు ఆ డబ్బులు అవసరం లేదు. లెట్సే మీరు ఎస్బీఐ మీకు ఎక్కువ ఏయుఎం ఉన్న కంపెనీ కూడా ఏఎంసీ కింద ఎక్కువ ఏయుఎం ఏందని చెప్తాను. నేను క్లియర్గా ఏఎంసీకి ఏయుఎంకి డిఫరెన్స్ ఏంటనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. అసెట్ అండర్ మేనేజ్మెంట్ మెయిన్లీ ఎస్బీఐ ఓవర్ నైట్ ఫండ్లో చూసినట్టయితే 17,848 crores ఈ ఫండ్ అయితే హ్యాండిల్ చేస్తుంది. ఇదే టాప్ మోస్ట్ ఫండ్. ఒక రకంగా చెప్పాలంటే ఎక్కువ ఫండ్ ఇన్వెస్ట్ చేసింది అదే టాప్ మోస్ట్ ఫండ్. 17,848 ఎస్బీఐ ఓవర్ నైట్ ఫండ్ టాప్ ఏయుఎం ఫండ్ అది. సో దాని తర్వాత అన్ని 7,000 అలా ఉన్నాయి. యాక్సిస్ 7,849 crores ఉంది. ఇదైతే 848 crores 17,848 crores ఏయుఎం ఉంది ఎస్బీఐ ఓవర్ నైట్ ఫండ్ కింద. ఏయుఎం అంటే ఏంటంటే అసెట్ అండర్ మేనేజ్మెంట్. ఓకే, సో ఇదే టాప్ మోస్ట్ ఫండ్ ఓవర్ నైట్ ఫండ్స్లో. అండ్ రెస్ట్ ఆఫ్ అదర్ 7, 8, 7,000 crores, 2,000 crores, 1,000 crores అలా ఉన్నాయి. ఈవెన్ 300 crores కూడా ఉన్నాయి కొన్ని రీసెంట్లీ స్టార్ట్ చేసిన 1 year బ్యాక్. సో మీ ఫండ్ ఏదైతే ఉందో అది మీ మనీ ఏదైతే ఉందో అది ఎఫ్డీనో లేకపోతే సేవింగ్ అకౌంట్లో లాగా ఇది కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు. ఎఫ్డీ కన్నా పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, లాకిన్ పీరియడ్ ఏమి ఉండదు, అదొకటి బెస్ట్ ఉంది ఇందులో. మీరు ఈ రోజు పెట్టి 2 రోజులాగా తీసుకుని ఇమీడియట్గా మీ అకౌంట్లో అయితే పడిపోతుంది. సిమిలర్లీ ఎఫ్డీనే, డిఫరెన్స్ అయితే ఏం లేదు. కాకపోతే ఇందాక నేను మెన్షన్ చేసినట్టు ఒక అడ్వాంటేజ్ ఉంది. లెట్సే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ ఓవర్ నైట్ ఫండ్ పెట్టారనుకోండి, మీకు ఆ మనీ అవసరం పడలేదు, మీరు అప్పుడు ఏం చేయొచ్చు, ఇంకా మీరు కొంచెం డ్యూరేషన్ ఉందనుకుంటే మీరు దాన్ని ఆర్బిట్రాజ్ ఫండ్స్కి మూవ్ చేయొచ్చు, అంటే 1% ఎక్కువ పర్ఫామ్ చేస్తాయి. సో అలాగా డిఫరెంట్ ఫండ్స్ ఉన్నాయి. ఆర్బిట్రాజ్ ఫండ్స్, కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్స్. సో కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్స్లో ఏంటంటే రిస్క్ ఎపటైట్ దాన్ని కొంచెం తక్కువ ఉంటుంది. 3 years ప్లస్ లేకపోతే కొంచెం మీరు డ్యూరేషన్ హోల్డ్ చేయగలుగుతారు, 1 year ప్లస్ మీరు పెట్టాలనుకుంటున్నారంటే కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్స్ని కన్సిడర్ చేయొచ్చు. వాటి పర్ఫార్మెన్స్ అయితే మీకు మోర్ దెన్ ఎఫ్డి లైక్ 8.49 దాకా మీకు అప్రాక్సిమేట్ రిటర్న్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాయి అవి. సో ఇదండి ఓవరాల్ వ్యూ ఆఫ్ ద ఓవర్ నైట్ ఫండ్స్. ఇది సిమిలర్గా ఎఫ్డీ లానే యాక్ట్ అవుతుంది. మీరు ఎఫ్డీ చేయడానికి బదులుగా దీనైనా ఓవర్ నైట్ ఫండ్స్లోనే ఇన్వెస్ట్ చేయొచ్చు. 37 డిఫరెంట్ ఫండ్ కంపెనీస్ ఈ
పర్టికులర్ ఓవర్ నైట్ ఫండ్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నాయి. అందులో టాప్ ఏయుఎం అసెట్ అండర్ మేనేజ్మెంట్ ఏది టాప్లో ఉంది ప్రజెంట్ అంటే ప్రజెంట్ డేటా బట్టి ఎస్బీఐ అయితే మనకి ఎస్బీఐ ఓవర్ నైట్ ఫండ్ అనేది టాప్లో ఉంది అండర్ ద కేటగిరీ ఆఫ్ ఏయుఎం. అంటే ఆ పర్టికులర్ ఓవర్ నైట్ ఫండ్ కింద ఎక్కువ ఎసెట్ ఉంది. 17,848 crores అయితే ఎస్బీఐ కంపెనీ ఏయుఎంలో ఎస్బీఐ కంపెనీ అండర్ ఎసెట్ అయితే ఉంది. ఓకే, సో మీకు ఈ పర్టికులర్ వీడియో హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. బ్రీఫ్గా అన్ని సింప్లిఫైడ్ ఫార్మాట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేనైతే ట్రై చేస్తున్నాను ఎవ్రీ వీడియోకి. సో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే బిఫోర్ గోయింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ఎంకరేజ్ అవర్ వర్క్ సో దట్ వీ కెన్ డూ మోర్. అండ్ నేను ఇందాక మీకు లిస్ట్ చెప్పాను కదండి, డిఫరెంట్ టైప్ ఆఫ్ కేటగిరీస్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్. ఈచ్ కేటగిరీ మీద ఒక పర్టికులర్ వీడియో అయితే చేస్తాను సో దట్ మీకు అర్థమవుతుంది ఒక్కొక్క ఫంక్షనాలిటీ ఏంటి, ఎవరు ఇన్వెస్ట్ చేయాలి, ఎవరు చేయొద్దు, మినిమం డ్యూరేషన్ ఎంత ఉండే వాళ్ళు చేయొచ్చు అనేది. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, నేనైతే May 4th వర్క్షాప్ కండక్ట్ చేస్తున్నాను. సో ఆ వర్క్షాప్కి కావాల్సిన లింక్ ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు డైరెక్ట్గా ఆ పర్టికులర్ లింక్ క్లిక్ చేసి పేమెంట్ అయితే చేయొచ్చు. అండ్ నేను రేజర్ పే లింక్ కూడా యాడ్ చేద్దాం అనుకుంటున్నాను సో దట్ మీకు ట్రాన్సాక్షన్ ఈజీ అయింది. ఒక సపరేట్ లింక్ ఓన్లీ ఫర్ ద యూట్యూబ్ మీకు మాత్రమే యాక్సెస్ ఉండేలాగా ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. 799 మీరు పే చేసినట్టయితే మా టీం వాళ్ళు మీకు గెట్ బ్యాక్ అయ్యి దే విల్ యాడ్ యూ ఇన్ టు ద గ్రూప్ అండ్ దే విల్ గివ్ యూ ద యాక్సెస్ ఆఫ్ ద వర్క్షాప్. సో దట్స్ ఇట్ అండి. హ్యావ్ అ గ్రేట్ డే. Mutual fund investments are subjected to market risk. Before investing, please read all scheme related documents carefully. This video is only for the educational purpose. If you want to invest, please do research and invest.